ఈరోజు ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ ఛాంబర్ మొత్తం టోటల్గా ఎంటైర్ ఈ ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ సినిమా రేపు భీమల్ నాయక్ సినిమా రిలీజ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎంటైర్ వరల్డ్. అయితే రాత్రి నిన్న 4 గంటల నుంచి వస్తున్న కంప్లైంట్లు ఏంటంటే థియేటర్స్ ఎగ్జిబిటర్స్ భయపడుతూ ఆర్డీఓస్ ఎంఆర్ఓస్ మొత్తం టోటల్గా ఆర్ఐలు అందరూ వెళ్ళి మొత్తం టోటల్గా పాత జీవో 35 ఏదైతే సస్పెండ్ అయిన జీవో ఉందో ఆ జీవో ప్రకారం 5 రూపాయలు 15 రూపాయలు 20 రూపాయలు అమ్మండి అని 20 రూపాయలు అమ్మండి అని వాళ్ళు అందరూ మొత్తం టోటల్గా అల్టిమేటం చేస్తూ అమ్మ కూడా తక్కువ రేట్లు ఎక్కువ అమ్మితే మేమే చర్య తీసుకుంటామని టోటల్ ఎగ్జిబిటర్లు అందరినీ బెదిరిస్తున్నారు. అందుకనేసే మాకు థియేటర్లో మేము సినిమా వేయలేమని ఒక భయపడుతూ రాత్రి 1:30 దాకా నిన్న 4 గంటలకు స్టార్ట్ అయ్యింది. 1:30 దాకా ఈ ఫోన్లు ఎగ్జిబిటర్లు అంతా డిస్టర్బ్గా ఉంది. ఇది దానికోసమే ఈ సంయుక్తగా మీటింగ్ ఏంటంటే మన ఎగ్జిబిటర్స్కి డిస్ట్రిబ్యూటర్స్కి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఛాంబర్కి కౌన్సిల్కి ఉంది. కాబట్టి జరిగిన సిచ్యువేషన్ మాకు ఏ రేట్లు అయితే ఉన్నాయో యాజ్ పర్ లా ఆ రూల్ ప్రకారం మేము అందరికీ కూడా ఎగ్జిబిటర్లకి డిస్ట్రిబ్యూటర్లకి తెలియపరుస్తున్నాం. అది అలాగే ఆర్డీఓస్కి ఎంఆర్ఓస్కి ఏపీ గవర్నమెంట్ ఎంఆర్ఓస్కి అందరికీ జాయింట్ కలెక్టర్లకి మా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ ప్లీజ్ మాకు ఆల్రెడీ మీటింగ్ జరుగుతున్నాయి. జీవో కోసం మేము డిస్కషన్ చేయట్లేదు. ఈజ్ అ టెక్నికల్ జీవో. ఎప్పుడు రానియండి, ఏ రోజు రానియండి. అది జీవో అనేది వచ్చిన తర్వాత మీరు జీవోలో ఎలాగ అమలు పడిస్తే అలాగ ఇస్తాం. యాజ్ పర్ హైకోర్టు ఆర్డర్ మీకు ఆల్రెడీ 35 జీవో సస్పెండ్ అయ్యి చీఫ్ జస్టిస్ గారి దగ్గర ఏదైతే ఉందో ఆ ప్రకారం గతంలో రేట్లు ఏవైతే ఉన్నాయో కొంతమందికి 100, 80, 50 ఉన్నాయి, కొంతమందికి 150 ఉన్నాయి. ఏ రేట్లు అయితే ఉన్నాయో జాయింట్ కలెక్టర్ గారికి ఇంటిమేషన్ చేసి ఎగ్జిబిటర్లు అమ్మాలి. దానికి ఎంఆర్ఓస్ ఆర్డీఓస్ జాయింట్ కలెక్టర్ గారు అందరూ కోఆపరేషన్ చేయండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ రిక్వెస్ట్కి చాలా మట్టుగా ఆల్మోస్ట్ అంతా డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు మనం కూడా టీవీలో చూస్తున్నాం, ఆటోమేటిక్గా యూట్యూబ్లో చూస్తున్నాం, తనిఖీలు చేస్తున్నాం. తనిఖీలు అనేది ఆ రైట్, కానీ రేట్ అనేది మనం ఈ విధంగా మీరు అమ్మదు. 1000 రూపాయలు అమ్మితే థియేటర్ వాళ్ళు తప్పు, 5 రూపాయలు అమ్మమండం ఎంఆర్ఓ తప్పు, 10 రూపాయలు అమ్మమండం ఆర్డీఓ తప్పు, 15 రూపాయలు అమ్మమండం జాయింట్ కలెక్టర్ తప్పు. 35 జీవో సస్పెండ్ అయిపోయి హైకోర్టులో జీవో తీసివేశారు. గత రేట్లు ఏమున్నాయో చీఫ్ జస్టిస్ గారు చాలా క్లారిటీగా ఇచ్చారు. మీకు ఇంతకుముందు రేట్లు ఏమైనా ఇంటిమేషన్ ఇచ్చి గవర్నమెంట్కి జిఎస్టీ కట్టి సినిమాని మీరు ఆడుకోండి, ఇంటిమేషన్ మాత్రం ఇవ్వండి అని చెప్పారు. దయచేసి మీరు మళ్ళా 35 జీవో అమలు చేయమని అన్అఫీషియల్గా మీరు ఏ థియేటర్ వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, మీరు ఏదైనా రిటర్న్గా ఇవ్వండి అనేది మా రిక్వెస్ట్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మాకు రిక్వెస్ట్ ఏంటంటే సార్ మీరు సానుకూలంగా మన మీటింగ్లో కూడా అన్నీ కూడా మొత్తం అందరి బాధలు కష్టాలు ఆలోచించి ఎవరో ఇవ్వని విధంగా మీరు జీవోలో మాకు ఇస్తున్న సౌకర్యాలకు కానీ ఎగ్జిబిటర్లకు కానీ డిస్ట్రిబ్యూటర్లకు కానీ ప్రొడ్యూసర్లకు కానీ మీరు మాట్లాడిన మాటలు బట్టి చిరంజీవి గారి మీటింగ్లో కానీ అన్ని మీటింగ్లో కానీ మాకు మంచి జీవో వస్తుందని మేము ఆశిస్తున్నాం. దయచేసి ఇది మీ దృష్టికి రాలేదు అని మేము అనుకుంటున్నాం కనుక దయచేసి మీరు హోమ్ సెక్రటరీ గారికి జాయింట్ కలెక్టర్స్కి దయచేసి ఎవరిని డిస్టర్బ్ చేయొద్దని ఒక్క మాటగా మీకు చెప్పమంటున్నా. దీంట్లో వాళ్ళు చేస్తున్న డిస్టర్బ్లో కొంతమంది ప్రతిపక్షంలో కొంతమంది కొంతమంది ఇది క్రియేట్ చేసి ఇది గవర్నమెంట్కి బ్యాడ్ తేవాలని కూడా కొంతమంది చేస్తున్నారు. ఆ ఛాన్స్ ఇవ్వద్దు, ఆ ఛాన్స్ అవకాశం ఇవ్వద్దు అనే ఉద్దేశంతో సినిమా ఫీల్డ్ మీకు ఎప్పుడూ మా సపోర్ట్ మా సైడ్ నుంచి మీకు ఎప్పుడూ సపోర్ట్, మీ సైడ్ నుంచి మాకు సపోర్ట్ ఉంది. కాబట్టి దయచేసి వీళ్ళందరికీ కూడా మీరు ఇంటిమేషన్ ఇచ్చి సినిమాని సినిమాలాగే చూడమని, అది ఎంఆర్ఓస్ అవ్వచ్చు, ఆర్డీఓస్ అవ్వచ్చు, అలాగే ఐఏఎస్లు అవ్వచ్చు, జాయింట్ కలెక్టర్ గారు అవ్వచ్చు, మీ జీతాల కోసం మీరు ఎలాగైతే మీరు మొత్తం టోటల్గా గవర్నమెంట్ని మీరు టోటల్గా విజయవాడ కథం తొక్కి పిఆర్సీ తక్కువ వచ్చిందని మీకు అన్నీ తక్కువ వచ్చాయని మీరు ఎంత కథం తొక్కారో ఈరోజు మీరు అందరూ కలిపి మా థియేటర్ కాడికి వచ్చి 5 రూపాయలు అమ్మండి, 10 రూపాయలు అమ్మండి, 15 రూపాయలు అమ్మండి అని మీరు అల్టిమేటం జారీ చేయడం మీకు కరెక్టా? నేను డైరెక్ట్ అడుగుతున్నా అందరినీ కూడా. మేము కొన్న ప్రాపర్టీస్ని మీకున్న రేటు ప్రకారం మీకు గవర్నమెంట్కి వ్యతిరేకంగా రేటు పెట్టమని అమ్మమని అనట్లేదు. గవర్నమెంట్కి మీకు ట్యాక్స్ కట్టకుండా తప్పే, మీరు ఏవైనా యాక్షన్ తీసుకోండి. మీరు గవర్నమెంట్ ఏదైతే ఉందో 35 జీవో అమల్లో లేనప్పుడు యాజ్ ఈజ్ రేట్ స్టిల్ ఈరోజు మనం రేట్లు ఏమి అమ్ముతున్నాం? 100, 80, 50 రూపాయలు అమ్ముతున్నాం. ఇవాళ రేట్లని రేపు రేట్లు మీరు ఎందుకు తగ్గించి 35 జీవోలు రేపు ఎందుకు అమలు అవ్వాలి?
రేపెందుకు అమలు అవ్వాలి? ఇవాళ అడుగు జరుగుతున్నాయి, మరి ఎన్ని జరుగుతున్నావు అన్నీ చూసుకొని చెకింగ్లు అంటారా? మీరు చేయండి. యాజ్ రైట్, యాజ్ పర్ లా, రూల్ ప్రకారం గవర్నమెంట్కి ఏ రూల్స్ అయితే ఆ రూల్స్ బెనిఫిట్స్ వాళ్ళు మీరు పర్మిషన్ ఇవ్వలేదు, వేస్తే యాక్షన్ తీసుకోండి. మీరు 1000 రూపాయలు అమ్మితే 2000 రూపాయలు అమ్మితే యాక్షన్ తీసుకోండి, బ్లాక్ మార్కెట్ అమ్మితే యాక్షన్ తీసుకోండి. కానీ మీరు థియేటర్ ఎగ్జిబిటర్లను అందరినీ 10 రూపాయలు అమ్మండి. నిన్న 4 గంటల నుంచి మీరు పెడుతున్న టార్చర్కి ఎగ్జిబిటర్ సినిమా వేయలేమని, మా వల్ల కాదని వాళ్ళు పెడుతుంటే, ఇది గవర్నమెంట్కి జగన్మోహన్ రెడ్డి గారికే ఇది, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా మీరు చాలా అక్కడ ఉన్న జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు అతిగా చేస్తూ 100% భయభ్రాంతం చేస్తూ సీఎం గారి దగ్గర పేరు తెచ్చుకుందాం అనుకుంటున్నారు. సీఎం గవర్నమెంట్కే బ్యాడ్ వస్తుంది. దయచేసి వాళ్ళు 1000 అమ్మితే తప్పు, మీరు 5 రూపాయలు 10 రూపాయలు అమ్మడం తప్పు. యాజ్ లా, యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్, ఏ రేట్లు అయితే ఉన్నాయో, ఇంటిమేషన్ ఏదైతే ఉన్నదో ఆ ప్రకారం ఎగ్జిబిటర్లు అమ్మండి. మీ ఎగ్జిబిటర్లందరికీ, డిస్ట్రిబ్యూటర్లందరికీ కూడా కౌన్సిల్, ఛాంబర్ అంతా అండగా ఉంటుంది. మీరు ఒంటరి వాళ్ళు కాదు, అందరు వాళ్ళు మొత్తం టోటల్గా అన్ని ఆంధ్రప్రదేశ్ థియేటర్లు ఏ ఇబ్బంది వచ్చినా కూడా కౌన్సిల్, ఛాంబర్ మేము కూడా ఏ అర్ధరాత్రి ఎప్పుడైనా సరే ఫోన్ అటెండ్ చేయడానికి ఉంటాం, మాట్లాడుతున్నాం, అన్నీ మాట్లాడుతున్నాం. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్ రిక్వెస్ట్, మేము ఏదైతే జీవో వచ్చిందాకా జీవోని మేము ఇవాళ ఇవ్వండి, రేపు ఇవ్వండి అని అడగట్లేదు. ఎందుకంటే యాజ్ పర్ రైట్, ఇస్ టెక్నికల్ ప్రాబ్లం, మీ జీవో ఎప్పుడైనా ఇవ్వండి. కానీ సినిమాని సినిమాలాగే, రాజకీయాలు ఉంటే రాజకీయాలు మీరు బయట చూసుకోండి తప్ప, సినిమా కులం మాదందరిది ఒకటే కులం, సినిమా కులం. ఈ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్ మావాడే, ఎగ్జిబ్యూటర్ మావాడే, అందరు సినిమా హీరోలు మొత్తం టోటల్గా మా అగ్ర హీరో. ఎస్ అంతే. దయచేసి ప్రతి ఒక్కరికి ఒకవేళ ఇన్ కేస్ ఏ ఎగ్జిబిటర్ ఏదైనా సరే సినిమాలు ఆపడం కానీ ఏమైనా చేస్తే అక్కడ లోకల్ ఎంఆర్ఓకే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కానీ, లేకపోతే నష్టపరిహారం కానీ, వాళ్ళు వ్యక్తిగతంగా ఎన్నోసార్లు కోర్టులు వేసినవి ఉన్నాయి, అవి వసూలు చేసినవి కూడా ఉన్నాయి. కనుక ఆఫీసర్లు కూడా యాజ్ పర్ రూల్, యాజ్ పర్ లా పాటించమని అడుగుతున్నాం తప్ప మేము మామూలుగా అవుట్ ఆఫ్ ది వే ఏ రోజు వెళ్ళమని చెప్పట్లేదు, ఇప్పుడు కూడా చెప్పట్లేదు. దయచేసి పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. మీ హోమ్ సెక్రటరీ గారు, పేరు నాని గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ప్లీజ్ రిక్వెస్ట్, మాకు ఒక్కసారి ఈ పెద్ద మనసుతో జీవో వచ్చిందాకా మేము కోర్టు ఏది ఇచ్చిందో దాన్ని అమలుపరచ, ఇవాళ రేట్లు ఏమున్నాయో అవి అమలుపరచమంటున్నాం తప్ప రేపు మళ్ళీ కొత్తగా మీరు తీసుకురావద్దు 35 జీవోని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది నిన్న 4 గంటల నుంచి అంత డిస్టర్బ్ ఇవాళ దాకా అవుతుంది కాబట్టే మేము ఇప్పుడు సంయుక్తగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దయచేసి అర్థం చేసుకుంటారని, ఆలోచిస్తారని మనవి. అలాగే తెలంగాణ గవర్నమెంట్ 5వ షో ఇచ్చినందుకు, మొత్తం టోటల్గా అన్ని దగ్గర కూడా సహాయ సహకారాలు అందించినందుకు తెలంగాణ గవర్నమెంట్కి ధన్యవాదాలు. అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కూడా మాకు పూర్తి నమ్మకం ఉంది. అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ సాయంకాలం లోపల సెటరేట్ అవుతాయి. ఎవరు ఎగ్జిబిటర్ బాధపడే వస్తున్నా ప్రతి ఒక్కరు కూడా సినిమా వేయండి, ప్రతి ఒక్కరు కూడా సినిమా థియేటర్ రన్ చేయండి, ఎక్కడ ఏ ఇబ్బంది పడవద్దు. దయచేసి భరోసాగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకు నమ్మకం ఉంది, అది సాయంత్రం కల్లా ప్రాబ్లమ్ సాల్వ్ అవుద్దని మా రిక్వెస్ట్. థ్యాంక్ యూ.